హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఏ వ్లాగ్స్. ఏంటో ఈ వీడియోలో రాసిస్తున్నాడు మా బుడ్డోడు అనుకుంటున్నారా? సో మేము రీసెంట్గా అయితే మీషో నుంచి ఒక పార్సల్ తీసుకున్నామండి. అది రైటింగ్ బోర్డ్. సో ఇది చాలా పిల్లలకి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఈ బోర్డు ఈజీగా ఎరేజ్ చేయవచ్చు. మనకి అసలు పేజెస్ బుక్లో రాయాలి అలా అన్న టెన్షన్ ఏముండదు, మిస్టేక్స్ అవుతుంది అలా అనేసి. పిల్లలకి మాత్రం చాలా యూజ్ అవుతుంది. వాళ్ళు ఇలా రాయడానికి కూడా చాలా ఇష్టపడుతుంటారు. సో ఈ బోర్డ్ అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. చూడొచ్చు, మీరు కూడా మీషో నుంచి తీసుకున్నాము మేము ఇది రీసెంట్గా. ఇది చాలా మంచి రేటింగ్ ఉంది మీషోలో అయితే. మెయిన్గా అయితే ఈ బోర్డ్ మనకి స్పెల్లింగ్స్ రాయడానికి, స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేయడానికి, అలాగే డ్రాయింగ్స్ వేసుకోవడానికి కానీ, చిన్న చిన్న పిక్చర్స్ అలా 1 2 3s కానీ ఏబిసిడీలు అలా రాసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకు ఈ కిట్లో అయితే ఇక్కడ చూడొచ్చు, ఈ వీడియో క్లిప్లో మీరు చాక్ పీసెస్ ఒక చిన్న బాక్స్ వచ్చింది, అలాగే ఒక మార్కర్, ఒక డస్టర్ కూడా వచ్చింది వీటితో పాటుగా. సో ఇది చాలా బాగుంది, అసలు ఎంత నీట్గా ఉంది అంటే బోర్డు చాలా బాగుంది. సో ఇది అన్బాక్సింగ్ తర్వాత మేము దీనిపైన రైటింగ్ కూడా చేసాము. సో అది కూడా చూడొచ్చు ఇక్కడ ఈ వీడియోలో నేను యాడ్ చేసేసాను ఆ క్లిప్స్ అన్నీ. సో ఫైనల్గా అయితే ఈ బోర్డ్ని మనకు వాల్కి కూడా హ్యాంగింగ్ చేసుకోవచ్చు, లేదంటే కింద పెట్టేసుకొని కూడా మనం డ్రాయింగ్ చేసుకోవచ్చు, రైటింగ్ చేసుకోవచ్చు. దీనిపైన 2 షేడ్స్ ఉన్నాయి ఇందులో, వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్. గ్రీన్ సైడ్ చాక్ పీసెస్ యూజ్ చేయాలి, అలాగే వైట్ సైడ్ ఏమో ఇది మామూలుగా మనకు మార్కర్ ఉంటుంది కదా, సో మార్కర్ యూజ్ చేయాలి. సో ఇది అన్బాక్స్ చేస్తూ ఉంటే వాళ్ళ అల్లరి అని, వాళ్ళ ఎక్సైట్మెంట్ కానీ చాలా ఉంది అసలు. మా చిన్నోడు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ బెలూన్ పట్టుకొని అలా అలా చూస్తూ. సో ఇది మనకి ఇక్కడ వాల్కి హ్యాంగింగ్ చేసుకునేలాగా ఇచ్చారు. 2 సైడ్స్, ఒకటి పొడవుగా ఇంకొకటి అడ్డుగా, 2 సైడ్లు మనకి చేసుకోవచ్చు. బోర్డ్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది. సో ఎడ్జెస్ అయితే ఎక్కడ పగిలిపోవడం అని ఇట్లా ఊడిపోవడం అన్న టెన్షన్ కూడా ఏం లేదు, చాలా బాగుంది. హైట్, వెయిట్, మెజర్మెంట్స్ అన్నీ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పిల్లలకైతే ఇది చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ఈ రైటింగ్ బోర్డు. సో ఇది మీషోలో మాత్రం చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉంది మనకి. అసలు మా వాళ్ళైతే ఎంత అల్లరి చేస్తున్నారంటే మమ్మ నేను అని అసలు అరచేస్తున్నారు గోల గోల. సో ఆ వాయిస్ అంతా నేను మ్యూట్ చేసేసి ఇక్కడ ఈ వాయిస్ పెట్టాను. నాది చాలా అల్లరిగా ఉండే అసలు అన్బాక్సింగ్ టైంలో అయితే. సో ఫస్ట్ అయితే మా పెద్దోడు ఆరవ్, సో దానిపైన ఇలా బోర్డ్ పైన ఓం అని రాసేసాడు. సో అది స్టార్టింగ్ లెటరు. ఇది మనం ఈజీగా దీనిపై రాసిన తర్వాత ఈజీగా ఎరేజ్ చేయొచ్చు. సో ఇదైతే నేను హైలీ రికమెండ్ చేస్తాను పిల్లలకి అయితే. సో మా వాళ్ళు అయితే మా పిల్లలకి అయితే ఇది చాలా హెల్ప్ అయింది. సో నేనైతే మీషో నుంచి తీసుకున్నాను. సో ఈ లింక్ కూడా మీకు డౌన్లోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కూడా చెక్అవుట్ చేసేయండి. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్ట్, మీరు కూడా ఒకసారి చెక్అవుట్ చేసేసి ఈ ప్రోడక్ట్ కనుక మీ పిల్లలకి యూజ్ అవుతుందంటే తప్పకుండా మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీషో నుంచి నేను ఇంకొక ప్రోడక్ట్ కూడా తీసుకున్నాను చిన్నోడి కోసం అనేసి. అది ఇప్పుడు మామూలుగా మనకి వింటర్ సీజన్లో కానీ, ఇప్పుడు రైనీ సీజన్లో వెదర్ అంతా చేంజ్ ఉంది కదా, సో మనకి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అలా యూజ్ అవుతుంది అనేసి ఇది ఒకటి తీసుకున్నాను రీసెంట్గా. సో ఇదైతే చాలా బాగుంది, క్లాత్ కానీ మనకి ఎవ్రీథింగ్ స్మూత్గా ఉంది లోపల కానీ, ఫినిషింగ్ చాలా బాగా చేశాను. సో వాడికి వేసాక ఎలా ఉంది అనేసి. సో నేనైతే 1.5 year 18 to 24 months ఆ సైజ్ తీసుకున్నాను. సో మా వాడికి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇది. సో నేను ఎగ్జాక్ట్ మా వాడు ఇప్పుడైతే 1.5 year బాబు. సో ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, స్మూత్గా ఉంది క్లాత్, రఫ్ అని ఇచ్చింగ్ అలా వచ్చేలాగా అయితే ఏం లేదు పిల్లలకి. సో ఇది చాలా సాఫ్ట్గా ఉంది. మనకి ఇక్కడ జిప్ బయటికి రాకుండా సో ఇది ఇలా టై కూడా ఇచ్చారు. సో జిప్ ఊడిపోతుంది రఫ్గా యూజ్ చేయడం వల్ల అనే ప్రాబ్లం కూడా అసలు ఏం లేదు. సో కంప్లీట్గా మనకి ఇక్కడ చాలా బాగా ఇచ్చారు ఫినిషింగ్. సో ఇది స్మూత్గా ఉంటుంది. ఓవరాల్గా అయితే ఈ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది. సో మీరు కూడా ఒక లుక్ వేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.